సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చనానృతం బ్రూయాత్ యశద్ధర్మ సనాతన. అంటే సత్యం బ్రూయాత్, ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. సత్యం మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఎప్పుడూ కూడా ఉంటాయి, ఆ చంద్రతారార్కం ఉంటాయి. అబద్ధం మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కొన్నాళ్లే ఉంటుంది, అది తర్వాత శిరోభారం అవుతుంది, తనకి పరువు ప్రతిష్టలు పోగొట్టేటటువంటిగా ఉంటుందన్నమాట. అందువల్ల సత్యం బ్రూయాత్, గొప్పలు చెప్పుకోకూడదు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను. ఏవో 10 మంది మెచ్చుకుంటారు కదా అని ఆడంబరంగా చెప్పో, నేను ఇంత చేసేసాను అంత చేసేసాను, నాకెంత ఉంది, లేకపోతే నా ఇంత సంపాదించేశాను. తీరా చూస్తే ఉండదు. అది 10 మంది మెచ్చుకుంటారు, తర్వాత రేపు విషయం తెలుస్తుంది, అందరూ కూడా నవ్వుతారు. అలా వచ్చినటువంటి గౌరవం ఎన్నాళ్ళు ఉంటుంది అదనమాట. అలాగే నబ్రూయాత్ సత్యమప్రియం, ఎదుటివాడికి కష్టంగా ఉన్నప్పుడు అది ఒకవేళ నిజమైన వాడికి చెప్పకూడదు. ఉంటాయి కొన్ని విషయాలు, అలాంటిది వాడికి చెప్పకూడదు. వాడు బాధపడేటటువంటి సందర్భం, ఉరిలేయ వ్యునరించిన నరవరయ ప్రియము నీకు. ఎదుటివాడికి కష్టం, మనసు కష్టపడుతుంది, అప్పుడు అది వాడి గురించి ఒక యథార్థం నీకు తెలిసినా, సత్యం నీకు తెలిసినా అది చెప్పకూడదు. అలాగే ప్రియంచనానృతం బ్రూయాత్, వాడు మెచ్చుకుంటాడని అబద్ధమో చెప్పకూడదు. వాడు బాధపడేటట్టు నిజమో మనం చెప్పకూడదు. వాడు మెచ్చుకునేలాగా, వాడి మనసుకు సంతోషపడేలాగా అబద్ధమో చెప్పకూడదు. ఎందుకంటే రేపు నిజం చెప్పాల్సి వస్తుంది, నిజం తెలిస్తే వాడే మనని తిడతాడు. అలాగనమాట. ఈ యొక్క సత్యం మీద నేను ఎప్పుడో ఇదివరకు రాసిన కథ, ఇది బాలమిత్రలో పడింది, ఊరికే తమాషా కథ ఇది. ఒక యువకుడు ఉంటాడు, వాడు మంచివాడే, అందగాడే, మంచి యువకుడు, శరీరదార్ఢ్యం అది కూడా ఉన్నవాడు. కొంచెం ఎవరు కూడా లేడు వాడికి, ఏదో ముసలి తాత ఉంటాడు, వాడు చచ్చిపోతాడు పాపం. ఈ యువకుడు అనామకుడి కింద ఉండిపోతాడు పాపం, ఎవరు కూడా లేరు వీడికి. ఒకనాడు ఒక చెట్టు కింద ముని కనబడితే వీడు వెళ్ళి అడుగుతాడు, ఏంటండి ఇలాగా నా పరిస్థితి ఇలా అయిపోయిందని. సరికి ఆ ముని ఏం చేస్తాడు, సత్యాన్వేషణలోనే నీకు శాంతి లభిస్తుంది నాయన అంటాడు. అని మళ్ళీ తన తపస్సులో తను మునిగిపోతాడు కళ్ళు మూసుకుని. ఈ యువకుడికి అర్థం లేదు, ఇదేమిటి సత్యాన్వేషణలోనే శాంతి లభిస్తుందని చెప్పి కళ్ళు మూసేసుకున్నాడని చెప్పేసి వీడికి ఏమీ అర్థం అవ్వలేదు. అది ఆ పక్కనే నా బొట్టుగాడో నీ బొట్టుగాడో ఎవరో ఉంటే అడిగాడు, ఏమండి ఆయన సత్యాన్వేషణలోనే శాంతి లభిస్తుందన్నాడు అంటే ఏమిటి అని. అతనికి కూడా ఏంటో మొత్తం మామూలుగా ఉన్నట్టు జిరాక్స్ కాపీ చెప్పినట్టు చెప్పేశాడు అంతే. ఏమని, సత్యాన్ని గురించి వెతికితే నీకు శాంతి దొరుకుతుందట అని. వీడికి అర్థం అవ్వలేదు. సరే ఏదో ఒకటి చెప్పాడు కదా, సత్యాన్ని గురించి వెతుకుదాం అని చెప్పేసి వీడు ఊళ్ళన్నీ తిరుగుతున్నాడు, ఇక బెకారిగా తిరుగుతున్నాడు అన్నమాట వాడు. ఆఖరికి ఒక ఊరు వచ్చాడు. ఊరు వచ్చేసి ఒక ఊరు చాలా వెతుక్కోవడం, ఆ సత్యాన్ని వెతకడంలో ఒక ఊరు వచ్చేసరికి ఆ ఎవరో, బాబు ఎవరు నువ్వు, ఈ మధ్యన ఇక్కడ కనబడుతున్నావు, తచ్చాడుతూ కనిపిస్తున్నావు, సరికి నాకు సత్యం కావాలి అన్నట్టు వాడు. అతడు ఆ ఊరు వాడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో దొంగ సత్యం అని ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. వాడు అడవిలో ఉంటాడు, ఎవరికే కనబడ్డ. రాజుగారు కూడా ఆ సత్యాన్ని బంధించాలని అనేక మంది సైనికుల్ని, అడవి దొంగ వీరప్పంలాగనమాట, అనేక మంది సైనికుల్ని పెడుతూ ఉంటాడు, వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఈ సత్యం మాత్రం దొరకడు. ఈ యువకుడు అక్కడికి వెళ్ళి అడిగేసరికి వాడు ఆశ్చర్యపోతాడు. బాబు సత్యం కావాలని కనేసరికి, అవును నేను సత్యం గురించే వెతుకుతున్నాను అంటాడు వీడు. సరే అయితేను అడవిలో ఉన్నాడు వెళ్ళు అంటాడు.
ఈ రాజుగారు ఈ సత్యం గురించి అప్పుడే 2-3 నెలల నుంచి విపరీతమైనటువంటి పకడ్బందీగా బంధించేశాడు. దారులన్నీ కూడా బంధించేశాడు అడవికి వాళ్ళకి. వీడు వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళేసరికి ఆ యొక్క అడవి దొంగ సత్యం దొంగ బందిపోటు దొంగ సత్యం ఉన్నాడు కదా, వాడు అనుచరుడికి ఒకడికి వీడు కనబడ్డాడు. వాడు వీడి దగ్గరికి వచ్చాడు. వీడి దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు అన్నాడు. నా పేరు ఇలా ఫలానా అన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఈ అడవిలోకి అన్నాడు. నేను సత్యం గురించి వెతుకుతున్నాను అన్నాడు. ఆ యొక్క బందిపోటు దొంగ సత్యం అనుచరుడు ఆశ్చర్యపోయాడు. వాడికో దుర్బోధి వచ్చింది. ఏమని, వీడు రాజుగారు పంపిన మనిషి అయి ఉంటాడు. వీడు సత్యం గురించి ఒక్కడు వచ్చాడంటే వీడు వెనకాల చాలా ఏర్పాట్లు ఉండుంటాయి. వీడు చాలా సామాన్యుడై ఉండడు. వీడు నేను గనక వీడికి బంధించి వీడు ఆ సత్యాన్ని బంధించి వీడికి ఇచ్చేస్తే నాకు బోళ్ళంతా బహుమతులు వస్తాయి, నజరానా వస్తుంది రాజుగారి దగ్గర నుంచి అని మెల్లిగా వీడితోటి ఏకమయ్యి ఆ సత్యాన్ని బంధించేసి వీడికి ఇస్తాడు. వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళందరూ కూడా సత్యాన్ని బంధిస్తారనమాట. వాళ్ళందరూ ఏకమైపోతారు. ఎందుకంటే అన్నాడు వాడు మాత్రం ఆ అడవిలో సుఖశాంతులు లేవు వాళ్ళకి. ఎందుకంటే రాజుగారు అష్టదిగ్బంధనం చేశాడు, తిండి తిప్పలు లేవు వాళ్ళకి నెలాళ్ళ నుంచి. వాళ్ళు తిరుగుబాటు అయిపోయారనమాట మొత్తానికి. వాళ్ళు తిన్నగా రాజుగారి దగ్గరికి తీసుకొచ్చేసి లొంగిపోయారు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఇన్నాళ్ళ నుంచి 2-3 ఏళ్ల నుంచి నేను ఈ సత్యాన్ని పట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేసిన చాలామంది సైనికులు చచ్చిపోయారు, కానీ ఈ సత్యం దొరకలేదు. వీడు ఒక్కడు ఇలాగా బంధించి నా దగ్గరికి తీసుకొచ్చాడు, వీడు సామాన్యుడు కాడు అని ఆ యొక్క యువకుడు ఉన్నాడు కదా, చూస్తే బాగానే ఉన్నాడు వాడు. వెంటనే రాజుగారు, శభాష్, నువ్వు చాలా మంచి పని చేశావు, ఏం కావాలి నీకు కోరుకో అన్నాడు. వీడు ఏమని చెప్పాడు, గురువుగారు ఏం చెప్పాడు వీడికి, వీడు ఓ మునిగారు, సత్యాన్వేషణలోనే నీకు శాంతి లభిస్తుంది, ఎప్పుడైతే నీకు శాంతి దొరుకుతుందో నీకు అంత హాయిగా ఉంటుంది అని చెప్పాడు కదా. వీడేం చేశాడు, సత్యం సరే దొరికాడు, ఇంకా శాంతి, నాకు శాంతి కావాలన్నట్టు వీడు. రాజుగారు అమ్మాయి పేరు శాంతి. వెంటనే రాజుగారు, ఓహో చాలా గొప్పగా ఉంది, నీవు లాంటి వీరుడికి ఇవ్వడం కంటే ఇంకా నాకేం కావాలని తన కూతుర్ని ఆ సత్యానికిచ్చి ఆ యువకుడికిచ్చి పెళ్లి చేసి తన రాజ్యభారాన్నంతా కూడా ఆ కుర్రాడికి ఇచ్చేశాడనమాట, ఆ యువకుడికి ఇచ్చేశాడనమాట. అదేవిధంగా సత్యాన్ని నమ్ముకుంటే తెలియకపోయినా సరే ఇలాగ మంచి జరుగుతుంది.